నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పిపోయింది. సుంకిసిల పంప్ హౌస్ రక్షణ గోడ కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి నీటిలోనే ఉండిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల 1నే గోడ కూలిన అధికారులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రాణ నష్టం అయితే తప్పింది, కానీ ఈ ఘటనలో క్రేన్ కానీ టిప్పర్లు కానీ ఇతర టెక్నికల్ సామాగ్రి అంతా కూడా నీటిలోనే ఉండిపోయిందంటూ చెప్తున్నారు. దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇంత డిలేగా ఈ విషయం బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికి కూడా అధికారులు జరిగినటువంటి ఘటన మీద స్పందించడానికి ముందుకు రావట్లేదు. సాక్షికి జలమండలి అధికారులతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల నుంచి కూడా సమాచారం సేకరించేందుకు ఫోన్ చేసినటువంటి సమయంలో నిర్లక్ష్యంగా సమావేశిస్తున్నారు. అది ఎప్పుడో జరిగిపోయింది, వారం రోజుల క్రితం జరిగిపోయింది, మీకు ఇప్పుడు తెలుస్తున్నా అన్నట్టు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు మనం కేరళ ప్రళయం గురించి మాట్లాడుతున్నాం, కానీ అదే స్థాయిలో ఇక్కడ జల ప్రళయం ఒకటి. అంటే సొరంగం మునిగిపోవడంతో దాదాపు 100 మంది కూడా పైబడి కూడా కూలీలు ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం నుంచి బయటపడేటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నటువంటి క్రమంలోనే నీటిని తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సుంకిశాల వద్ద సొరంగ మార్గం నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సొరంగ మార్గం నిర్మిస్తున్నటువంటి క్రమంలోనే సాగర్ జలాలను ఆనుకున్నటువంటి భూభాగంతో కాలువ ఏదైతే సొరంగంలోకి అటాచ్ చేసినటువంటి ప్రాంతంలో మట్టిని తవ్వకుండా ఉండాల్సి ఉన్నప్పుడు కూడా ఇంజనీర్లు కొంత నిర్లక్ష్యంగా మట్టిని తవ్వడంతో పాటు ఇక్కడ ఏదైతే సొరంగం అంటే మధ్య ప్రాంతంలో ఒక గోడ నిర్మించారు. ఆ గోడ నిర్మించినటువంటి నేపథ్యంలోనే శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ నీటి తాకిడికి మధ్యలో టన్నెల్ మధ్యలో నిర్మించినటువంటి గోడ పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కూలిపోయినటువంటి నేపథ్యంలోనే మొత్తం 82 మీటర్ల లోతులో ఉన్నటువంటి సొరంగం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆ నీరు వచ్చినటువంటి సమయంలో కూలీలు అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మామూలుగా చూసుకున్నట్లయితే ప్రతి షిఫ్ట్ లో మొత్తం 3 షిఫ్ట్లు అక్కడ కూలీలతో పాటు ఇంజనీర్లు, టిప్పర్ డ్రైవర్లతో పాటు సాంకేతిక నిపుణులు కూడా అక్కడ 127 మంది 115 మంది కూలీలు పనిచేస్తున్నారు. మిగిలినటువంటి ఇంజనీర్లు కావచ్చు, టిప్పర్ డ్రైవర్లు మొత్తం 127 మంది పనిచేసేటువంటి పరిస్థితి. 3 షిఫ్ట్లో వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అయితే షిఫ్ట్ ముగించుకొని వెళ్ళిన సమయంలో ఈ నీరు వచ్చినటువంటి క్రమంలో గోడ కూలింది. ఒకవేళ అక్కడ కూలీలు పనిచేస్తున్నటువంటి సమయంలోనే నీరు కనుక సొరంగంలోకి వస్తే వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అయితే ప్రాణ నష్టం అయితే తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి 1వ తారీఖున ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. అధికారులు గోప్యత పాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ప్రమాదం జరిగింది, అక్కడ గోడ కూలింది, సొరంగం మునిగిపోయిందని చెప్పేసి కూడా కనీసం మీడియా కావచ్చు బయట సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కూడా ఈ రోజు ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత సాక్షి ఆ జలమండలి అధికారులతో పాటు ఇంజనీర్లకు ఫోన్ చేసినా కూడా కనీస సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక ప్రళయం అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ మళ్ళీ సొరంగ మార్గ పనులు ప్రారంభం కావాలంటే వేసవి వరకు కూడా ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 510 అడుగుల కంటే నీరు సాగర్ లో దిగువకు వచ్చినటువంటి సమయంలోనే సొరంగం వరకు నీళ్లు ఏదైతే రాకుండా ఉంటుంది. ప్రస్తుతం 590 అడుగులకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ వర్షాకాలంతో పాటు శీతాకాలం వచ్చే వేసవి వరకు కూడా 510 అడుగుల నీరుని చేరేటువంటి అవకాశం లేకపోవడంతో సొరంగ మార్గం పనులు అయితే ప్రస్తుతం అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అక్కడ సొరంగంలోకి నీరు వచ్చినటువంటి నేపథ్యంలోనే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ తో పాటు టిప్పర్లు, క్రేన్లు కావచ్చు, మిగిలినటువంటి సాంకేతిక పరికరాలు పూర్తిగా నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారులు అయితే ఎవరు స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే జగదీప్ రెడ్డి అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు గతంలోనే తాము నిధులు విడుదల చేసినా కూడా పనులు పూర్తి చేయడంలో కొంత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అశోక్.